నీళ్ళకున్న గుణం ఏంటో తెలుసా? నీళ్ళకున్న గుణం ఎంతసేపు ఎగువ నుంచి దిగువకు పారుతూ ఉంటాయి. అలాంటి యోర్దాను నీళ్లు అక్కడి నుంచి ఏకరాశిగా ఆగిపోయినాయి. ఈ రోజు నీ మాటలు వింటాను మనం. యోర్దాను నది ఎందుకు మళ్ళింది? కీర్తనకారుడు అంటాడు, ఎందుకు వెళ్ళిపోయావు సముద్రమా? వెనక్కి తిరిగి చూసావు ఎందుకని? యోర్దాను ఎందుకని అలా ఆగిపోయావు? ఏం తటస్థించింది నీకు? ఒక్కొక్క మాట మనం వింటుంటే ఈ సంవత్సరం మన జీవితంలో ప్రతి సమస్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేయునుగాక. బలహీనత నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుందా? ఈ సంవత్సరం బలహీనత వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ కరువు నీ దగ్గరికి రావాలని పలకరించాలని ప్రయత్నం చేస్తుందా? యేసు నామములో దేవుని పేరట ఆ కరువు పరిస్థితులన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేయునుగాక. ఏ పరిస్థితులు నిన్ను ముంచాలని, సముద్రం వల్లే ముంచాలని, యోర్దాను వల్లే నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆ సముద్రము ఆ యోర్దాను వెనక్కి వెళ్ళేటట్లుగా దేవుడు పారదోలునుగాక. ఆమేన్.